బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. రానున్న 2 నుంచి 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు ఫోన్ ద్వారా. సూర్యప్రకాష్, చెప్పండి. ఎస్ కావ్య, ఏదైతే ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగాళాఖాతంలో ఏదైతే ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న సాయంత్రం నుండి కూడా ఇదే విధంగా కూడా తెలంగాణ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అత్యధికమైన వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా తేలికపాటి వర్షాల నుండి మోస్తరు వర్షాలు అయితే అత్యధికంగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇలానే రాగల మరొక 24 గంటలు కూడా ఇదే విధంగా కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు తీరం వెంబడి ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో, యువతల ఇచ్చాపురం మొదలుకొని అవతల నెల్లూరు చీరాల వరకు కూడా ఏదైతే ఆ ప్రాంతం మొత్తం కూడా ఈదురుగాలులతో వీచే అవకాశం, తీరం వెంబడి ఈదురుగాలు అత్యధికంగా వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ యొక్క ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని, అలానే సముద్రం వద్దకు పిల్లలు కానీ ఇలానే పర్యాటకులు ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళంతా కూడా సముద్రం లోపలికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క అత్యధికమైన ఈదురుగాలు వీచే ప్రభావం ఉండడంతో మత్స్యకారులు ఎవరు కూడా ప్రధానంగా గతంలో చూసుకోవచ్చు, కొన్ని చోట్ల ఈ యొక్క మత్స్యకారులు ఈ వర్షాలు పడే సమయంలో కూడా వేటకి వెళ్ళిన తర్వాత వారి యొక్క ప్రాణాలను అయితే కోల్పోతున్నారు. ఆ విధంగా కాకుండా మత్స్యకారులు ముందస్తుగా అయితే ఎవరు కూడా వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తూ కూడా విశాఖపట్నం పోర్టు, గన్నవరం పోర్టు, అలానే కాకినాడ పోర్టు ఈ ప్రాంతాల్లో కూడా హెచ్చరిక బోర్డుతో పాటు అక్కడ మెరైన్ కి సంబంధించిన పోలీస్ అధికారులను గస్తీ కూడా కాస్తున్న పరిస్థితి ఈసారి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏపీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అలానే ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైతే ఉందో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిన్న ఉదయం నుండి కూడా ఇప్పటికి కూడా పలు చోట్ల చెదురుముదురు వర్షాలు అయితే పడుతున్నాయి. కానీ తీవ్రంగా చల్లనైన వాతావరణంతో మేఘావృతమైన వాతావరణం అయితే నెలకొనడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అలానే పిడుగులు పడే సమయంలో కూడా ప్రజలు ఎవరు కూడా ఈ యొక్క చెట్లు, పాత బిల్డింగ్లు కావచ్చు, అలానే ఈ యొక్క సెల్ టవర్స్ దగ్గర ఎవరు ఉండొద్దని చెప్పేసి కూడా విపత్తుల శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కావ్య, రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మరోవైపు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గంటకు దాదాపు